ఇప్పుడు మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చూద్దాము. మనకి స్టాక్ అప్లికేషన్స్ మేజర్గా 3 అప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్, సెకండ్ వన్ పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్, థర్డ్ వన్ బ్యాలెన్సింగ్ సింబల్స్. సో ఇప్పుడు మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చూద్దాము. సో మనకి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసు. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఆపరేటర్ అనేది ఇన్ మధ్యలో ఉంటుంది. ఆపరేటర్ ముందు తర్వాత సమ్ ఆపరెంట్స్ ఉంటాయి. దీన్ని మనం ఇన్ఫిక్స్ అంటాము. ఆపరేటర్ అపియర్స్ సెంటర్ వేరియాస్ ఆపరెంట్స్ అపియర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఆపరేటర్. ఓకే, వేరియాస్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, ఆపరేటర్ లాస్ట్లో ఉంటుంది, వేరియాస్ ఆపరెంట్స్ అనేవి ఫస్ట్లో ఉంటాయి. అంటే పోస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్, ఇన్ అంటే దాని అర్థం ఏంటంటే మిడిల్. ఓకే, ఇక్కడ సమ్ థియరీ చూడండి. వైల్ కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ we must follow the priority of the operator. ప్రియారిటీనే మనం ప్రిసిడెన్స్ అని కూడా అంటాము. ఇక్కడ లెఫ్ట్ పెరాంథసిస్కి ఉన్న ప్రియారిటీ ఏంటంటే 0, ప్లస్ మైనస్కి ఉన్న ప్రియారిటీ ఏంటంటే 1, స్టార్ డివిజన్ మాడ్యూల్లో ఉన్న ప్రియారిటీ ఏంటంటే 2. వేరియాస్ దీన్ని మనం క్యాప్ సింబల్ అంటాము. సో క్యాప్ అంటే ఏంటంటే పవర్ ఆపరేషన్, 2 పవర్ 3 అని పర్ఫామ్ చేయాలనుకోండి. సో ఈ క్యాప్ సింబల్ ఇచ్చేస్తాము. వేరియాస్ డాలర్ ఆపరేషన్ ఉన్న దానికి ప్రియారిటీ 3. సో లెఫ్ట్ పెరాంథసిస్కి లోయెస్ట్ ప్రియారిటీ ఉంది, వేరియాస్ క్యాప్ సింబల్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంది. ఓకే, టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వి యూజెస్ 1 స్టాక్. సో బికాస్ మనం ఆల్రెడీ చెప్పాము ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటది, స్టాక్ యొక్క అప్లికేషన్. కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా స్టాక్ యూజ్ చేయాలి. విత్ ఇన్ ద స్టాక్ వి ప్లేసెస్ ఓన్లీ ఆపరేటర్స్ అండ్ లెఫ్ట్ పెరాంథసిస్ ఓన్లీ. సో స్టాక్లో మనం ఓన్లీ ఏం ప్లేస్ చేస్తాము, ఆపరేటర్స్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ పెరాంథసిస్ని ప్లేస్ చేస్తాము. సో స్టాక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేటర్ స్టాక్. ఇక్కడ మనం స్టాక్ని ఏమంటామంటే ఆపరేటర్ స్టాక్ అని అంటాము. వై, బికాస్ స్టాక్లో మనం ఏం ప్లేస్ చేస్తున్నాము, ఆపరేటర్సే ప్లేస్ చేస్తున్నాము. వేరియాస్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో స్టాక్ని మనం ఏమంటామంటే ఆపరెంట్ స్టాక్ అంటాము. బికాస్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో స్టాక్లో ఓన్లీ ఆపరెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ అల్గారిథం చూద్దాము. అల్గారిథం తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఆ 2 ప్రాబ్లమ్స్ సాల్వింగ్ తర్వాత ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ అదే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, అల్గారిథం చూద్దాము. పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ వైల్ రీడింగ్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఓవర్. సో వీ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ 0 to లాస్ట్ క్యారెక్టర్. వీ నో దట్ ఎవ్రీ స్ట్రింగ్ ఎండ్స్ విత్ నల్ క్యారెక్టర్. సో 0 నుంచి నల్ క్యారెక్టర్ వచ్చేంత వరకు రీడ్ చేసుకుంటూ పోవాలి. ఇఫ్ ద సింబల్ ఈజ్ లెఫ్ట్ పెరాంథసిస్ దెన్ పుష్ ద సింబల్ ఇన్ టు ద స్టాక్. లెఫ్ట్ పెరాంథసిస్ కనుక మనం రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని దాన్ని మనం స్టాక్లోకి పుష్ చేయాలి అంతే. దాని కింద లెఫ్ట్ పెరాంథసిస్ కింద ప్లస్ ఉందా, మైనస్ ఉందా, స్టార్ ఉందా చెక్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే డైరెక్ట్గా స్టాక్లోకి పుష్ చేసేసేయండి. ఇఫ్ ద సింబల్ ఈజ్ ఆపరెంట్, ఆపరెంట్ అంటే ఏంది, అది ఏమైనా నెంబర్ అవ్వచ్చు, లేదంటే సమ్ వేరియబుల్ కూడా అవ్వచ్చు. ఓకే, అండ్ దెన్ యాడ్ ద సింబల్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇట్లా ఒక మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాము. సింబల్ కనుక ఆపరెంట్ అయితే దాన్ని సింపుల్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టేయటమే. ఓకే, ఇఫ్ ద సింబల్ ఈజ్ ఆపరేటర్ దెన్ చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ దెన్ పుష్ ద ఆపరేటర్ ఆన్ టు ద స్టాక్. సపోజ్ మీరు ప్లస్ అనే సింబల్ రీడ్ చేశారండి, ఇప్పుడు స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ ప్లస్ని స్టాక్ మీదకి పుష్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ చెక్ ద ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్స్. ఇఫ్ ప్రియారిటీ ఆఫ్ ది కరెంట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్ ప్రెసెంట్ ఎట్ టాప్ ఆఫ్ ద స్టాక్ దెన్ పుష్ ది ఆపరేటర్ ఇన్ టు ద స్టాక్. అంటే దాని అర్థమైంది, సపోజ్ ఇక్కడ మనకి స్టాక్లో స్టార్ అనే ఒక సింబల్ ఉందనుకోండి, స్టార్ కాదు, సపోజ్ ఇక్కడ డ్రా చేద్దాము. సపోజ్ ఇక్కడ స్టాక్లో మనకి ప్లస్ అనే సింబల్ ఉందనుకోండి, వేరియాస్ మనం రీడ్ చేసిన ఆపరేటర్ అనేది స్టార్ అనుకోండి. ఇప్పుడు స్టార్కున్న ప్రియారిటీ ఎంత 2, ప్లస్కున్న ప్రియారిటీ ఏంది 1. అంటే మనం రీడ్ చేసిన ఆపరేటర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ కన్నా. అటువంటి టైప్ ఆఫ్ అకేషన్లో మనం రీడ్ చేసిన ఆపరేటర్ని స్టాక్ మీదకి పుష్ చేయొచ్చు. వై, బికాజ్ స్టాక్లోకి పుష్ చేయొచ్చు. వై, బికాజ్ ప్లస్కి ఏముంది, ప్లస్కి స్టార్ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఉంది కాబట్టి పుష్ చేయొచ్చు.
ఓకే, అదే చెప్పాము. ఇఫ్ ప్రియారిటీ ఆఫ్ ది కరెంట్ ఆపరేటర్, మనం ఏ ఆపరేటర్ రీడ్ చేసాము, స్టార్ని రీడ్ చేసాము, గ్రేటర్ దాన్ ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్ ప్రెసెంట్ ఎట్ టాప్ ఆఫ్ ద స్టాక్. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, ప్లస్. స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది ప్లస్ కన్నా, కాబట్టి మీరు పుష్ చేసేయచ్చు. ఎల్స్ ఇఫ్ ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్ ప్రెసెంట్ ఎట్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రియారిటీ ఆఫ్ ది కరెంట్ ఆపరేటర్, దెన్ పాప్ ది ఆపరేటర్ ప్రెసెంట్ ఎట్ టాప్ ఆఫ్ ద స్టాక్ అండ్ యాడ్ ద పాప్డ్ ఆపరేటర్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. సపోజ్ మీరు మైనస్ అనే ఒక సింబల్ని రీడ్ చేశారు, వేరియాస్ ఇక్కడ మనకి స్టాక్లో ప్లస్ ఉంది, స్టార్ ఉంది. ఇప్పుడు రీడ్ చేసిన ఆపరేటర్ ఏంది, మైనస్. వేరియా స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, స్టార్. మైనస్కున్న ప్రియారిటీ ఎంత, 1. స్టార్కున్న ప్రియారిటీ ఎంత, 2. కాబట్టి మనం మైనస్ని స్టార్ మీదకి పుష్ చేయలేము. వై? బికాస్ మైనస్కున్న ప్రియారిటీ తక్కువ, వేరియా స్టార్కున్న ప్రియారిటీ ఎక్కువ. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్టార్ని పాప్ చేసేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. తర్వాత మళ్ళీ చెక్ చేయండి అమ్మా. ఇప్పుడేముంది, స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ప్లస్ ఉంది, వేరియాస్ మనం రీడ్ చేసిన ఆపరేటర్ ఏంది, మైనస్. మైనస్కి ప్రియారిటీ 1, ప్లస్కి ప్రియారిటీ 1. అంటే మైనస్ ప్లస్ సేమ్ ఈక్వల్ ప్రియారిటీ. ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా, అందుకని మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాసాం. ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా మనం ఏం చేయాలి అంటే ఈ ఆపరేటర్ని మనం పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. సో ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా సరే మనం పాప్ చేయాల్సిందే. ఇప్పుడు మైనస్ ఉంది, స్టాక్ ఎంటీగా ఉంది, కాబట్టి పుష్ చేసేయచ్చు. అదమ్మా. సో ఇక్కడ మూడు పాయింట్స్ ఉంటాయి. లెఫ్ట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి, ఆపరెండ్ రీడ్ చేస్తే ఏం చేయాలి, ఆపరేటర్ రీడ్ చేస్తే ఏం చేయాలి. లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయండి. అలా కాకుండా ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టండి. అలా కాకుండా ఆపరేటర్ కనుక రీడ్ చేశారనుకోండి, అప్పుడు స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఆపరేటర్తో చెక్ చేయండి ప్రియారిటీని. ఇక్కడ సపోజ్ మనం రీడ్ చేసిన ఆపరేటర్కి తక్కువ ప్రియారిటీ ఉంది వేరియా స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ కన్నా, అప్పుడు మనం స్టార్ పైన మనం ప్లస్ని పుష్ చేయలేము. ఓకే, బికాస్ స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది. అప్పుడు మనం స్టార్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టేసి దీన్ని ప్లేస్ చేయాలమ్మా. ఓకే, అలా కాకుండా సపోజ్ ఇక్కడ మనకి మైనస్ ప్లస్ ఉంది, వేరియాస్ రీడ్ చేసిన స్టార్ అనుకోండి, ఇప్పుడు స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, ప్లస్ కన్నా స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, కాబట్టి మనం స్టార్ని ప్లస్ మీదకి పుష్ చేయొచ్చు. ఇదమ్మా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి. ఇఫ్ ద సింబల్ ఈజ్ ఎ రైట్ పెరాంథసిస్, మీకు అర్థం కాకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా. నెక్స్ట్ మనం 2 ఎగ్జాంపుల్స్ చూస్తాము, ఆ 2 ఎగ్జాంపుల్స్లో మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఇఫ్ ద సింబల్ ఈజ్ ఎ రైట్ పెరాంథసిస్, దెన్ పాప్ ఎవ్రీ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ అప్ టు ద కరస్పాండింగ్ లెఫ్ట్ పెరాంథసిస్ అండ్ యాడ్ ద పాప్డ్ ఎలిమెంట్స్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. అంటే మనము రైట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి అంటే లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. బట్ వీ షుడ్ నాట్ ప్లేస్ లెఫ్ట్ పెరాంథసిస్ ఇన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో రైట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలమ్మా, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసుకుంటూ పోయి పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. బట్ వీ షుడ్ నాట్ ప్లేస్ లెఫ్ట్ పెరాంథసిస్. లెఫ్ట్ పెరాంథసిస్ని మాత్రం మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, if the stack is not empty, then pop all the elements from the stack and add it to the postfix expression. Suppose null character వచ్చిందమ్మా, null means the stack is empty, but stack లో some more elements ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు స్టాక్ ని పాప్ చేసి ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని పోస్ట్ ఫిక్స్ లో పెట్టాలమ్మా. సో ఇప్పుడు మనం చూద్దామమ్మా ప్రొసీజర్ని. సో ఇక్కడ ఒక స్టాక్ ని తీసుకోండి. సో మనం రీడ్ చేయాలి అంటే ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక స్టాక్ తీసుకోవాలి, ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఇందులో మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పెడదాము. So this is nothing but our stack. This is nothing but our stack. This is nothing but our postfix expression. సో ఎగ్జామ్లో కనుక 8 మార్క్స్ కలా అడిగితే కొంచెం డీటెయిల్గా రాయాలమ్మా. ఓకే, అలా కాకుండా 2-3 అడిగారు అనుకోండి, డైరెక్ట్గా ఇలా చేసేయచ్చమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది. ఏ అంటే ఏంది, ఆపరెండ్ రీడ్ చేస్తే ఏం చేయాలి, దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. తర్వాత ఏంది, ప్లస్ అంటే ఏంది, ఆపరేటర్ కనుక రీడ్ చేసినప్పుడు స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. ఫస్ట్ స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని పుష్ చేయొచ్చు. +0. ఇప్పుడు టాప్ అనేది ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉందమ్మా. నెక్స్ట్ ఏంది, బి అంటే ఏంది, ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. తర్వాత ఏముంది, స్టార్ ఉంది. స్టార్ అంటే ఏంది, ఆపరేటర్
ఆపరేటర్ రీడ్ చేసినప్పుడు మనం స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఆపరేటర్ యొక్క ప్రియారిటీతో కంపేర్ చేయాలమ్మా. ప్లస్కున్న ప్రియారిటీ ఏంటంటే 1, స్టార్కున్న ప్రియారిటీ 2. అంటే స్టార్కే ఎక్కువ ప్రియారిటీ ఉందమ్మా ప్లస్ కన్నా. కాబట్టి మనం స్టార్ని మనము పుష్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఏంది ప్లస్ అమ్మ. ప్లస్ అంటే ఏంది ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని పోస్ట్ ఫిక్స్లో పెడతామేనమ్మా. నెక్స్ట్ వన్ ఏంది ప్లస్ అంటే ఆపరేటర్. బట్ ఇక్కడ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది స్టార్. ఇక్కడ ప్లస్ స్టార్లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది? స్టార్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లస్ పైన మీరు స్టార్ని పెట్టకూడదు, బికాస్ ప్లస్కున్న ప్రియారిటీ తక్కువ స్టార్ కన్నా. సో స్టార్ని పాప్ చేయండి అమ్మా, దీన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టండి అమ్మా. స్టార్ని పాప్ చేయండి అమ్మా, పోస్ట్ ఫిక్స్లో పెట్టండి అమ్మా. ఇప్పుడు ఏంది మనకి 0. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది ప్లస్ ఈక్వల్ ప్రియారిటీ అమ్మా. ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా సరే మీరు పుష్ చేయకూడదు. సో ఫస్ట్ ప్లస్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా సరే మనం పుష్ చేయకూడదమ్మా. ఓకే, ఇప్పుడు స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి ఈ ప్లస్ని పుష్ చేసుకోవచ్చమ్మా. తర్వాత ఏముంది లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే ఏ ఆపరేటర్ ఉందో మనం చెక్ చేయాల్సిన నెస్టీ లేదు. స్టాక్ ఎంటీగా ఉన్నా ఎంటీ కాకపోయినా కళ్ళు మూసుకొని స్టాక్లో పెట్టేయటమే. లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే లెఫ్ట్ పెరాంథసిస్కి 0 ప్రియారిటీ ఉందని మీరు వరి అవ్వాల్సిన నెస్టీ లేదమ్మా. లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయండి. అదేవిధంగా లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం ఏ ఆపరేటర్ అయినా పెట్టచ్చు. లెఫ్ట్ పెరాంథసిస్ పైన ప్లస్ పెట్టచ్చు, మైనస్ పెట్టచ్చు, స్టార్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. దానికోసమే మనం లెఫ్ట్ పెరాంథసిస్కి 0 ప్రియారిటీ ఇచ్చాము, అంటే తక్కువ ప్రియారిటీ. బికాస్ దాని మీద ఏదైనా పెట్టచ్చమ్మా. నెక్స్ట్ డి అంటే ఏంది ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. సో పెట్టేశాను. నెక్స్ట్ స్టార్ అంటే ఆపరేటర్. బట్ ఇక్కడ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది లెఫ్ట్ పెరాంథసిస్. సో ఇది తీసేద్దామమ్మా, ఎందుకు అనవసరంగా. సో ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇప్పుడు స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది లెఫ్ట్ పెరాంథసిస్ అమ్మ. సో 1 ఇప్పుడు టాప్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా. ఓకే, సో లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం దేన్నైనా పుష్ చేయొచ్చు అమ్మా. కాబట్టి స్టార్ని పుష్ చేసేసానమ్మా. లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం దేన్నైనా పుష్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంది ఈ అంటే ఆపరెండ్ అమ్మా. ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ప్లస్ అంటే ఆపరేటర్. బట్ ఇక్కడ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏముంది స్టార్ ఉంది. స్టార్ పైన మనం ప్లస్ని పెట్టలేము, బికాస్ ప్లస్ ప్రియారిటీ తక్కువ. కాబట్టి ఏం చేయాలి, స్టార్ని పాప్ చేసేసేయండి అమ్మా. స్టార్ని ఇప్పుడు ఏం చేయాలి, మనము పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. ఇప్పుడు ఏముంది, స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ లెఫ్ట్ పెరాంథసిస్ ఉంది. లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం దేన్నైనా పెట్టచ్చమ్మా. సో ప్లస్ ఇప్పుడు టాప్ 2 దగ్గరకు వచ్చిందమ్మా. నెక్స్ట్ అమ్మ. ఎఫ్ అంటే ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే దాన్ని మనం పోస్ట్ ఫిక్స్లో పెడతామమ్మా. నెక్స్ట్ రైట్ పెరాంథసిస్ వస్తే ఏం చేయాలి, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. బట్ లెఫ్ట్ పెరాంథసిస్ని మాత్రం మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. సో ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టేసామమ్మా. తర్వాత లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చింది. సో మీరు లెఫ్ట్ పెరాంథసిస్ని పాప్ చేయాలి, కానీ మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. పోస్ట్ ఫిక్స్లో లెఫ్ట్ పెరాంథసిస్ని పెట్టకూడదమ్మా. నెక్స్ట్ వన్ ఏంది స్టార్. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది ప్లస్. స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్లస్ పైన పుష్ చేసేయమ్మా. నెక్స్ట్ ఏముంది సో జీ కాబట్టి పోస్ట్ ఫిక్స్ కాబట్టి పెట్టేసామమ్మా. ఇప్పుడు లాస్ట్ క్యారెక్టర్ ఏముంటుంది, వి నో దట్ ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ నల్ క్యారెక్టర్. సో స్టాక్ ఇప్పుడు మొత్తం మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని రీడ్ చేసేసాము. బట్ ఇంకా స్టాక్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని పాప్ చేయండి అమ్మా. సో మనకి స్టాక్లో ఆల్వేస్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ పాప్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ని పాప్ చేయండి అమ్మా, ఇక్కడ పెట్టండి అమ్మా. తర్వాత ఏం చేయాలి, ప్లస్ని పాప్ చేయండి అమ్మా, పోస్ట్ ఫిక్స్లో పెట్టండి అమ్మా. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. లెట్ us సాల్వ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇంకా మీకు ఏమైనా చిన్న డౌట్స్ కనుక ఉంటే ఆ డౌట్స్ అనేవి ఈ ఎగ్జాంపుల్ కనుక సాల్వ్ చేస్తే మొత్తం పోద్దమ్మా. సో ఇది మనకి స్టాక్ అమ్మా. సో దిస్ ఈజ్ స్టాక్ అండ్ దిస్ ఈజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ అవర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఫస్ట్ ఏముంది లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంది ఏ అంటే ఏంది ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి, దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. నెక్స్ట్ మైనస్. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏందమ్మా లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం ఏ ఆపరేటర్ అయినా పుష్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ ఏంది లెఫ్ట్
మైనస్ని అయిపోయిందమ్మా లెఫ్ట్ పెరాంథసిస్. సో లెఫ్ట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయొచ్చమ్మా. సో 2 3 2 3. నెక్స్ట్ ఏముంది బి అమ్మ. బి అంటే ఆపరెండ్. ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. నెక్స్ట్ ప్లస్ అమ్మ. బట్ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, సింబల్ లెఫ్ట్ పెరాంథసిస్. లెఫ్ట్ పెరాంథసిస్ మీద మనం ఏ సింబల్ అయినా పెట్టచ్చమ్మా. సో పెట్టేశానమ్మా. ఓకే, ఇది ఫోర్త్. ఓకే, ఫోర్త్ అమ్మ. సో ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది సి. సి అంటే ఆపరెండ్ కాబట్టి పోస్ట్ ఫిక్స్లో పెట్టేశాను. నెక్స్ట్ రైట్ పెరాంథసిస్. రైట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి, దాని కరస్పాండింగ్ లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేయాలి. పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. సో ప్లస్ని పాప్ చేయండి, పోస్ట్ ఫిక్స్లో పెట్టండి. బట్ ఈ లెఫ్ట్ పెరాంథసిస్ని మనం పాప్ చేస్తాం కానీ పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. లెఫ్ట్ పెరాంథసిస్ని పాప్ చేస్తాం కానీ పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. ఓకేనా. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంటుంది, 2 దగ్గర ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వన్ ఏంది రైట్ పెరాంథసిస్. సో రైట్ పెరాంథసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. సో మైనస్ని పాప్ చేసి పెట్టాను. లెఫ్ట్ పెరాంథసిస్ని పాప్ చేయాలి కానీ పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. ఓకే, నెక్స్ట్ స్టార్ అమ్మ. సో స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, ఇక్కడ లెఫ్ట్ పెరాంథసిస్. లెఫ్ట్ పెరాంథసిస్ మీద మనం స్టార్ని పెట్టచ్చు, పెట్టేశానమ్మా. నెక్స్ట్ డి అమ్మ. డి అంటే ఆపరెండ్ అమ్మ. సో దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టేశానమ్మా. నెక్స్ట్ క్యాప్ అమ్మ. సో స్టార్ కన్నా క్యాప్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి మనం స్టార్ పైన క్యాప్ని పెట్టచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లెఫ్ట్ పెరాంథసిస్ అమ్మ. లెఫ్ట్ పెరాంథసిస్ని వస్తే కళ్ళు మూసుకొని స్టాక్లో పుష్ చేయడమే. ఇది లెఫ్ట్ పెరాంథసిస్ అమ్మ. దిస్ ఈజ్ నాట్ సి, ఇది లెఫ్ట్ పెరాంథసిస్. నెక్స్ట్ ఇది ఈ అమ్మ. ఈ అంటే ఆపరెండ్ కాబట్టి పోస్ట్ ఫిక్స్లో పెట్టానమ్మా. నెక్స్ట్ మైనస్. మైనస్ లెఫ్ట్ పెరాంథసిస్ మీద మనం దేన్నైనా పుష్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ ఏంది ఎఫ్. ఎఫ్ అంటే ఏంది ఆపరెండ్, పోస్ట్ ఫిక్స్లో పెట్టానమ్మా. నెక్స్ట్ ఏంది రైట్ పెరాంథసిస్. రైట్ పెరాంథసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి ఏం చేయాలి మనము, పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. సో ఏం చేయాలి ఇప్పుడు మనం, సో లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసాము. సో మైనస్ని పాప్ చేశాను, పోస్ట్ ఫిక్స్లో పెట్టానమ్మా. ఓకే, మైనస్ని పాప్ చేశాను, పోస్ట్ ఫిక్స్లో పెట్టాను. సో ఇప్పుడు తర్వాత ఇంకేముంది మనకి, లెఫ్ట్ పెరాంథసిస్ని పాప్ చేసాం కానీ దాన్ని మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. సో తర్వాత ప్రాసెస్ మొత్తం అయిపోయిందమ్మా. సో నెక్స్ట్ మనకు వచ్చిన సింబల్స్ ఏంది, క్యాపు స్టారు. సో క్యాపు స్టార్ని మనము పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. ఓకేనా. సో దిస్ ఈస్ ద కరస్పాండింగ్ resultant expression for that expression. Okay, now let us solve the next example. ఇంకా 2 examples ఏనమ్మా. సో ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ctype.h. ctype.h ఎందుకు చేస్తామంటే ctype.hలో మనకి isDigit అనే ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం isDigit అనే ఫంక్షన్ ఇచ్చేస్తున్నాము. వేర్ వి హ్యావ్ isDigit ఏమైనా ఫంక్షన్ ఉందా ఇక్కడ మనకి, లెఫ్ట్ పెరాంథసిస్, రైట్ పెరాంథసిస్, పుష్, పాప్. యా హియర్ వీ హ్యావ్ isDigit ఫంక్షన్, హియర్ వీ హ్యావ్ isalpha ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ అనేవి ctype.hలో ఉంటాయమ్మా. సో పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. పుష్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వాయిడ్, అది ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ పాప్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ క్యారెక్టర్, అది ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లా. నెక్స్ట్ ప్రియారిటీ చెక్ చేయడం కోసం ప్రియారిటీ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. దాని యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్. సో ప్రియారిటీ ఫంక్షన్ అనేది ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుందమ్మా. సో ఇనిషియల్గా టాప్ వాల్యూ -1, టాప్ వాల్యూ -1 అయితే స్టాక్ అనేది ఎంటీ. సో ఇక్కడ ఒక స్టాక్ అంటే మనం క్యారెక్టర్ అర్రే కింద తీసుకోవాలి. వై, బికాజ్ అందులో మనకి సింబల్స్ కూడా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో క్యార్ పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 30, ఇన్ ఫిక్స్ ఆఫ్ 30. సో మాక్సిమం ఈ 30 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తామా. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో ఇంట్ i, j is equal to 0. ఓకే, సో i అనేది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మీద ఆపరేషన్ కోసం ఇచ్చేస్తున్నాము. j అనేది పోస్ట్ ఫిక్స్లో రిజల్ట్ స్టోర్ చేయడం కోసం ఇచ్చేస్తున్నాము. jలో ఇనిషియల్గా 0 పెట్టామమ్మా. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సపోజ్ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ పెరాంథసిస్ a ప్లస్ b, ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నానమ్మా. సో ఇప్పుడు చూడండి, ఫర్ i is equal to 0. సో 0 అంటే ఇది, 1 అంటే ఇది, 2 అంటే ఇది, 3 అంటే ఇది, 4 అంటే ఇది, 5 అంటే ఇది. ఓకే, ఇన్ఫిక్స్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు నల్. వాట్ ఈస్ ఇన్ఫిక్స్ ఆఫ్ 0? a నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ట్రూ. ch ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు chలో ఏ ఉందమ్మా. ఏ అంటే ఏంది, ఆపరెండ్. ఆపరెండ్ రీడ్ చేసినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. లెట్స్ చెక్ వెదర్ ద లాజిక్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పుడు మనకి chలో ఏమొచ్చింది, ఏ వచ్చింది. a డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్ ఫాల్స్. సో దిస్ వోంట్ బి ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ కండిషన్ విల్ బి evaluated. a double is equal to right parenthesis. This is also false. So next condition will be evaluated. a is an alphabet or is digit. Why? Because operand అంటే అది డిజిట్ అవ్వచ్చు లేదంటే ఆల్ఫాబెట్ అవ్వచ్చు. అందుకని ఇక్కడ లాజికల్ ఆర్ పెట్టాం. లాజికల్ ఆర్ అంటే ఏంది, ఈ 2 కండిషన్స్లో ఒకటి ట్రూ అయినా సరే బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఏ ఈజ్ ఆపరెంట్ కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో కాబట్టి మనకి బుద్ధిగా ఏం చేయొచ్చు మనము, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు CH. సో పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 0లో ఇప్పుడు ఏమైంది, ఏ స్టోర్ అవుతామా, ఓకేనా, ఏ స్టోర్ అయింది. ఈ ఎల్స్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వన్స్ అగైన్ కంట్రోల్ గోస్ టు ద ఫర్ లూప్. ఓకే, I++. Now I will become 1. So what is 1? Yeah, I'm sorry, here we have left parenthesis. ఒకసారి చూద్దాము. లెఫ్ట్ parenthesis రీడ్ చేస్తే ఏమైంది అనేది. సపోజ్ లెఫ్ట్ parenthesis ఉందనుకోండి, CH లోకి లెఫ్ట్ parenthesis వస్తుంది. ఇఫ్ CH డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ parenthesis రీడ్ చేస్తే ఏం చేయాలి, కళ్ళు మూసుకొని పుష్ చేయటమే. పుష్ ఆఫ్ CH అంటే ఏంది, లెఫ్ట్ parenthesis. కాబట్టి ఎక్కడికి వస్తుంది, పుష్ ఫంక్షన్కి వస్తుంది. సో వేర్ వీ హ్యావ్ పుష్ ఫంక్షన్ కోడ్ మనకి ఎక్కడుంది, ఇందులో లేదమ్మా, నెక్స్ట్ పేజ్లో ఉన్నట్టుంది. సో నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఇదిగోండి, వాయిడ్ పుష్ ఆఫ్ క్యారెక్స్. సో పుష్ ఫంక్షన్ యొక్క లాజిక్ ఏంది, ఫస్ట్ టాప్ ప్లస్ వేయాలి, తర్వాత స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు X. సో ఫస్ట్ టాప్ ప్లస్. సో ఇనిషియల్గా టాప్లో -1 ఉందమ్మా, ఇప్పుడు టాప్లో 0 వస్తుంది. స్టాక్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు CH అంటే ఏంది, లెఫ్ట్ parenthesis. అది పుష్ అయిపోయిందమ్మా. సో లెఫ్ట్ parenthesis వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ వచ్చినప్పుడు కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆపరేటర్ చెక్ చేద్దామమ్మా. లెట్ us assume that here we have ప్లస్ ఉందనుకోండి అమ్మా. సో ఏ డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ parenthesis ఫాల్స్, ఏ డబుల్ ఈక్వల్ టు రైట్ parenthesis ఫాల్స్. నెక్స్ట్ ఐఎమ్ సారీ, హియర్ వాట్ ఈస్ ద ఆపరెంట్, ప్లస్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ parenthesis ఫాల్స్, ప్లస్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు రైట్ parenthesis ఫాల్స్. ప్లస్ ఈజ్ నాట్ an alphabet, ప్లస్ ఈజ్ నాట్ a digit. So this is also false. So this else block will get executed. While priority of CH is less than or equal to priority of the stack of the top. So what is the reading operator, plus? So plus kuna priority ఏంది 1, less than or equal to priority of the, ఇదిగోండి అమ్మ, ఎప్పుడైతే మనం priority function కాల్ చేసామో కంట్రోల్ గోస్ టు ది priority function. సో లెఫ్ట్ parenthesis అయితే 0 రిటర్న్ చేస్తుంది, ప్లస్ కానీ -1 కానీ అయితే, ప్లస్ కానీ మైనస్ కానీ అయితే 1 రిటర్న్ చేస్తుంది, స్టార్ కానీ డివిజన్ కానీ మాడ్యులో కానీ అయితే 2 రిటర్న్ చేస్తాయి, క్యాప్ అయితే 3 రిటర్న్ చేస్తాయి. సో ఫస్ట్ ఏముంది, ప్లస్ ఉంది, ప్లస్కున్న ప్రియారిటీ ఏంది 1. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, లెఫ్ట్ parenthesis కున్న ప్రియారిటీ ఏంది 0. సో 1 less than or equal to 0 కండిషన్ ఈజ్ ఫాల్స్. సో లాజికల్ ఎండ్ కాబట్టి ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది, వైల్ నుంచి పుష్ ఆఫ్ CH, అంతే కదమ్మా. సో మనం రీడ్ చేసిన ఆపరేటర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది, ప్లస్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది లెఫ్ట్ parenthesis కైనా. సో లెఫ్ట్ parenthesis మీద మనం దేనైనా పుష్ చేయొచ్చు. సో పుష్ ఫంక్షన్ లాజిక్ ఏంది, టాప్ ప్లస్ స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు X. సో టాప్ అంటే 1 అయిద్దమ్మా. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్లస్ అనేది పుష్ అయింది. ఇది లాజిక్ అమ్మ. సో చాలా చాలా సింపుల్ అమ్మ. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం రీడ్ చేసిన ఆపరేటర్కి కనుక ఎక్కువ ప్రియారిటీ ఉంది అనుకోండి, అప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోయిద్దమ్మా. అలా కాకుండా మనం రీడ్ చేసిన ఆపరేటర్ కనుక తక్కువ ప్రియారిటీ ఉంది అనుకోండి, మనం రీడ్ చేసిన సపోజ్ ఇట్లా ఉందనుకోండి అమ్మ, ఇట్లా ఉందనుకోండి, ప్లస్ స్టార్ ఉందనుకోండి, మనం రీడ్ చేసిన ఆపరేటర్కి మైనస్ ఉందనుకోండి. ఓకే, వైల్ ప్రియారిటీ ఆఫ్ CH, మనం రీడ్ చేసిన ఆపరేటర్ ఏంది మైనస్ కున్న ప్రియారిటీ ఏంది 1 అమ్మ. 1 less than or equal to ప్రియారిటీ ఆఫ్ ద స్టాక్ ఆఫ్ ద టాప్. సో ఇనిషియల్గా 0 1 అమ్మ, టాప్ 1 దగ్గర ఉంటుందమ్మ. సో స్టాక్ ఆఫ్ టాప్ అంటే స్టార్ అమ్మ, స్టార్కున్న ప్రియారిటీ ఏంది 2 అమ్మ. 1 less than or equal to 2 కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఏంది ఇక్కడ 1 less than or equal to 2 కండిషన్ ఈజ్ ట్రూ. అంటే దాని అర్థమైంది, మనం రీడ్ చేసిన ఆపరేటర్కి తక్కువ ప్రియారిటీ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, పాప్ చేయాలి. సో పోస్ట్ ఫిక్స్ ఆఫ్ J ఈజ్ ఈక్వల్ టు పాప్ చేసి దాన్ని మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. సో పాప్ అంటే ఏంది, ఒకసారి లాజిక్ చూడండి, రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ మైనస్. సో స్టాక్ ఆఫ్ టాప్ మైనస్ అంటే ఏంది, స్టాక్ ఆఫ్ టాప్ రిటర్న్ అయింది, తర్వాత టాప్ మైనస్ అయింది, టాప్ మైనస్. దట్ మీన్స్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1 అని రాయొచ్చు, లేదంటే టాప్ మైనస్ అని రాయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇక స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఏంది, స్టార్ అమ్మ. సో స్టార్ అనేది పాప్ అయిపోయింది, అదేమైంది రిటర్న్ అయిపోయింది, అంటే రిటర్న్ అయిపోయి దాన్ని పోస్ట్ ఫిక్స్లో ప్లేస్ అయింది, అందుకని పోస్ట్ ఫిక్స్ ఆఫ్ J అని పెట్టాము. నెక్స్ట్ J++, అంటే ఏం చేస్తున్నాము, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము నెక్స్ట్ లొకేషన్లో ప్లేస్ చేయడానికి. మళ్ళీ ఇంకొకసారి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతామ్మా. వై, బికాస్ టాప్ మైనస్ అయిపోయింది కదమ్మా. తర్వాత ఏమైంది, స్టాక్ ఆఫ్ టాప్ రిటర్న్ చేసిన తర్వాత టాప్ మైనస్ అయింది. సో ప్రీవియస్గా టాప్ ఎక్కడ ఉందమ్మా, 1 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది, 0 దగ్గరకు వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తుంది, రీడ్ చేసిన ఆపరేటర్కి 1 ప్రియారిటీ, వేరియస్ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ యొక్క ప్రియారిటీ ఏంది, ప్లస్ అంటే 1 less than or equal to 1 కండిషన్ ఈజ్ ట్రూ. సో కాబట్టి ఇది ప్లస్ అనేది పాప్ అయ్యి
మళ్ళీ పోస్ట్ ఫిక్స్లో పెట్టిద్దమ్మా. ఓకే, ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి అమ్మ కండిషన్స్. సో ఇది చూసారా, ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, మొత్తం ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ, స్టాక్ నాట్ ఎంటీ అయితే ఏం చేయాలి మనము, మొత్తాన్ని స్టాక్లో ఉన్న సింబల్స్ అన్నింటిని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, మీరు నల్లు పెట్టాలి. నల్లు పెట్టకపోతే ఏమైందంటే సమ్ గార్బేజ్ వాల్యూస్ విల్ బి ప్రింటెడ్ ఆఫ్టర్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇట్లా గార్బేజ్ వాల్యూస్ ఏం రాకూడదు అనుకుంటే నల్లు పెట్టాలమ్మా. తర్వాత రిజల్ట్ని మనం డిస్ప్లే చేసామమ్మా. సో ఇదమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఆల్రెడీ నేను దాస్ బాక్స్లో రాసేసానమ్మా. సో కింద డిస్క్రిప్షన్లో నేను కోడ్ కూడా పెడతానమ్మా. కోడ్ అంటే నాకు ఒక బ్లాగ్ ఉందమ్మా, ఆ బ్లాగ్లో కోడ్ పెడతాను. నేను డిస్క్రిప్షన్ యొక్క లింక్ కింద అది ఆ బ్లాగ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా. సో అది క్లిక్ చేస్తే మీరు ఆ బ్లాగ్కి వెళ్తారమ్మా. అక్కడికి వెళ్ళి మీరు ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ కూడా చేసుకోవచ్చమ్మా. సో లోడ్ చేద్దామమ్మా. ఆల్రెడీ నేను రన్ చేశాను ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ కంపైల్ చేశానమ్మా, తర్వాత రన్ చేశానమ్మా ఆల్టార్. ఓకే, తర్వాత రన్ చేశాను. ఓకే, సో లెటెస్ట్ టైప్ ద ఎక్స్ప్రెషన్. సో ఆల్రెడీ మనం 2 ఎగ్జాంపుల్ చేసాం కదమ్మా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. యా, ఏ ప్లస్ కర్సర్ అక్కడ లేదు, ఏ ప్లస్ బి స్టార్ సి, ఏ ప్లస్ బి స్టార్ సి ప్లస్ డి స్టార్ ఈ ప్లస్ ఎఫ్ స్టార్ జీ. సో ఎంత వచ్చిందమ్మా రిజల్ట్, ఏబిసి స్టార్ ప్లస్ డిఈ స్టార్ ఎఫ్ ప్లస్ జీ స్టార్ ప్లస్. సో అంతే వచ్చిందమ్మా. ఒకసారి చూడండి, ఏబిసి స్టార్ ప్లస్ డిఈ స్టార్ ఎఫ్, సో డిఈ స్టార్ ఎఫ్ ప్లస్ జీ స్టార్ ప్లస్. సో అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చేయొచ్చమ్మా. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి రన్ చేసుకొని చెక్ చేసుకోండి అమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్.